ఫైనల్లీ మన తెలుగు వాళ్ళందరూ ఎవరైతే పిఆర్ కోసం ట్రై చేస్తున్నారో ఇక్కడ ఆస్ట్రేలియాలో వాళ్ళందరూ బ్యాక్ ఇన్ ఫామ్. నాటి ఎప్పుడైతే మన తెలుగు లాంగ్వేజ్ని వాళ్ళ క్రెడెన్షియల్ కమ్యూనిటీ లాంగ్వేజ్ లిస్ట్లో యాడ్ చేసిన తర్వాత మనందరికీ ఎగ్జామ్ ఇచ్చి 5 పాయింట్స్ స్కోర్ చేసుకునే అవకాశం దొరికింది. ఎన్ని రోజులు మన తెలుగు టెస్ట్ నాటిలో లేక ఆల్మోస్ట్ 800 to 1000 తెలుగు స్పీకింగ్ పీపుల్ హిందీలో టెస్ట్ ఇచ్చి హిందీ వచ్చిన వాళ్ళు పాస్ అయిపోయి హిందీ రాని వాళ్ళు మళ్ళీ ట్రై చేసి ఎలాగోలా ఫైనల్గా పాస్ అయిపోయి పిఆర్ కోసం 5 పాయింట్స్ తెచ్చుకునేవాళ్ళు. అందులో ఒకరిని నేను కూడా. నా నాటి జర్నీ లాస్ట్ ఇయర్ జూలైలో స్టార్ట్ అయింది. నా పీటీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను చేసిన రీసెర్చ్, నాకు పిఆర్ ఇన్విటేషన్ వస్తుందా రాదా అనే ఒక రీసెర్చ్ చేస్తున్నప్పుడు రియలైజ్ అయ్యాను నేను నాకు ఇన్విటేషన్ రాదు అని చెప్పి. సో అప్పుడు డిసైడ్ అయ్యాను నాటి తప్పనిసరిగా చేయాల్సిందే. నాకు హిందీ రాదు మాట్లాడడం, కానీ బట్ ఐ హ్యావ్ నో ఆప్షన్. తెలుగు లేకుండే అప్పుడు మన లాంగ్వేజ్ లిస్ట్లో. సో ఐ హ్యాడ్ టు పే ఫీస్ అరౌండ్ $750 అనుకుంటా పే చేసి ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను. The first time when I met that guy in the training center, he was like, can you speak Hindi? No, I can't speak Hindi. But so అతను చెప్పాడు నాకు డిసెంబర్ ట్రై చేయను అన్నాడు. బట్ దిస్ ఈస్ స్టిల్ జులై, అకౌట్ 5 more months కదా, 5 months టైం పడుతుందా, అప్పట్లో క్లియర్ చేయలేను నేను అని అంటే, లేదు నీకు హిందీ రాదు కాబట్టి డెఫినెట్గా నువ్వు స్పెండ్ చేయాలి అమౌంట్ ఆఫ్ టైం అని చెప్పారు. సో చేశాను. డిసెంబర్ కాదు జనవరిలో ఎగ్జామ్ ఇచ్చాను, ఫెయిల్ అయ్యాను. అండ్ దెన్ ఐ రియలైజ్ దట్ ద టిప్స్ అండ్ ట్రిక్స్ విచ్ దే హ్యావ్ గివెన్ మీ ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ మీ. ఐ థింక్ నాకు తెలిసి అవన్నీ ఎవరి కోసం అంటే ఆల్రెడీ హిందీ మాట్లాడడం వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. సో వాళ్ళకి ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ 100% వర్క్ అవుతాయి. అండ్ హిందీ భాష రాని వాళ్ళకి డెఫినెట్గా అవి వర్క్ అవ్వలేదు నాకు. సో దెన్ రియలైజ్డ్ ఈ టిప్స్ నాకు వర్క్ అవ్వట్లేదు అని చెప్పి, స్ట్రాటజీస్ నాకు వర్క్ అవ్వట్లేదు అని చెప్పి నేను $800 ఎంతో స్పెండ్ చేసి వేరే కోచింగ్ సెంటర్ జాయిన్ అయ్యాను. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ ఆల్ ఓవర్ అగైన్. వాళ్ళ ట్రిక్స్ అండ్ స్ట్రాటజీస్ ఆర్ టోటలీ డిఫరెంట్. అప్పటి వరకు నేర్చుకున్న అవన్నీ వదిలేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఫెబ్ నుంచి అండ్ అంటిల్ మే వరకు, ఎగ్జామ్ డేట్ వరకు కంటిన్యూస్గా ఫోకస్ చేసి హిందీ లాంగ్వేజ్కి ఇంత స్ట్రెస్ చేస్తాను నేను ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ ఐ హ్యావ్ యాక్చువల్లీ డిడ్ ఇట్. మేలో పాస్ అయ్యాను. నాకు అనిపించింది ఏంటంటే అందరూ ఎగ్జామ్ రాస్తారు, ట్రైనింగ్ సెంటర్స్కి వెళ్తారు, బట్ రైట్ పాత్లో వెళ్ళి నేర్చుకోవాలి. సో నాకు తెలిసిన జూన్ నుంచి లాస్ట్ ఇయర్ జూలై నుంచి జనవరి వరకు నేను రైట్ పాత్లో లేకుండే, కంప్లీట్లీ ఆపోజిట్ పాత్లో ఉండే. అందుకే నాటి క్లియర్ చేయలేకపోయాను జనవరిలో. బట్ దాని తర్వాత ఎప్పుడైతే నేను వేరే కోచింగ్ సెంటర్ జాయిన్ అయ్యానో, సో ఐ మేడ్ అ బెస్ట్ డెసిషన్ ఆఫ్ మై లైఫ్ బై చేంజింగ్ ది ట్రైనింగ్ సెంటర్. చేంజ్ చేసిన తర్వాత టిప్స్ అండ్ ట్రిక్స్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ప్రాక్టీస్ చేశాను ఎవ్రీడే, ఆల్మోస్ట్ 3.5 hours ప్రాక్టీస్ చేసేవాడిని. కొత్త ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ స్ట్రాటజీస్ అన్ని కంప్లీట్గా డిఫరెంట్ ఉండే. సో మై ఫస్ట్ మెయిన్ టాస్క్ వాస్ టు గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ది ట్రిక్స్ అండ్ స్ట్రాటజీస్ విచ్ ఐ వాజ్ యూజింగ్ అంటిల్ దాట్ డే. ఫైనలీ మేలో ఎగ్జామ్ క్లియర్ చేశాను. వర్క్లో ఉండే అప్పుడు స్కోర్ వచ్చినప్పుడు ఈమెయిల్ వచ్చి చూడంగానే ఎగురుతూనే ఉన్నా. అందరూ ఏమైంది ఎగురుతున్నావు అన్నారు అనమాట. అప్పుడు మస్తు హ్యాపీ ఫీల్ అయినా. ఫైనల్లీ తెలుగు వచ్చింది మీ అందరికీ. ఈ 11 months ఆఫ్ నాటి ప్రిపరేషన్ జర్నీలో నేను నేర్చుకున్న కొన్ని విషయాలలో 3 main important things to focus on. వాటి గురించి నేను ఇవాళ మాట్లాడదామని మీ ముందుకు వచ్చిన. ఇవన్నీ మీ అందరికీ ఏ విధంగా హెల్ప్ అయినా ఐల్ బి రియలీ హ్యాపీ. మీ అందరూ ఫస్ట్ అటెంప్ట్లో ఈ నాటి ఎగ్జామ్ క్లియర్ చేయడానికి 3 important things అవేంటివంటే, ద ఫస్ట్ థింగ్ వచ్చేసి నోట్ టేకింగ్. మన ఎగ్జామ్లో ఒక సెగ్మెంట్ అప్ టు 35 words వరకు కూడా వస్తుంది. సో అలా 35 words అనేవి చాలా లెంతీ సెంటెన్సెస్. అవన్నీ మనం ఒక్కసారి వినేసి టక్కన వేరే లాంగ్వేజ్లో ఇంటర్ప్రిట్ చేయడం చాలా కష్టం. సో నోట్ టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్ ఇన్ ది టెస్ట్. ఎంత ఎక్కువ వర్డ్స్ మన దగ్గర నోట్ చేసి ఉంటే అంత బెటర్గా ఎగ్జామ్లో పర్ఫామ్ చేస్తాం. నోట్ టేకింగ్ ఎంత బాగా వస్తే అంత బాగా ఒమిషన్స్ ఆర్ డిలీషన్స్ ఆర్ అడిషన్స్ లేకుండా మనం క్లియర్గా ఇంటర్ప్రిట్ చేయగలుగుతాం. ఎంత పర్ఫెక్ట్గా ఇంటర్ప్రిట్ చేస్తే అంత మంచి మార్క్స్ వస్తాయి. నోట్ టేకింగ్ ఈజ్ అ వెరీ క్రూషియల్ థింగ్ టు ఫోకస్ ఆన్ వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద నాటి టెస్ట్. 2 tips which I can give you for note taking is, try and take the notes vertically, and the second one is, do not write the entire sentence. ఆ వర్డ్ రాసుకోండి అంతే, అన్ని వర్డ్స్ రాయొద్దు, కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్. మీరు మీ డైలాగ్ సెగ్మెంట్ వినేసిన తర్వాత మీరు మళ్ళీ ఆ నోట్స్ని తిరిగి చూస్తే మీకు ఆ వర్డ్స్ బట్టి మీకు అర్థమైపోవాలి, గుర్తొస్తూ ఉండాలన్నమాట.
ఆ సెగ్మెంట్‌లో ఏమి విన్నారు మీరు అని చెప్పి. సో, అలాంటివి ఎలా తెలుస్తదంటే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వర్డ్స్ కూడా ఇంప్రూవ్ అవుతా ఉంటాయి. ఎగ్జాక్ట్ వర్డ్స్ ఏవైతే మీకు అవసరమో అవే తీసుకుంటారు. మిగతా అనవసరమైన వర్డ్స్ కోసం మీరు టైమ్ స్పెండ్ చేయరు. సో, ఇనీషియల్‌గా ఏం జరుగుతుందంటే మీరు అన్ని వర్డ్స్ రాస్తా ఉంటారు. సో, అన్ని వర్డ్స్ రాయడం వల్ల డైలాగ్ ఫినిష్ అయిపోతుంది. మీరు కూడా సగం వరకే నోట్స్ చేసుకొని ఉంటారు. ఆ లాస్ట్ పార్ట్ ఏదైతే ఉంటదో అది మీకు కూడా తెలవదు. సో, మీ ఛాన్స్ మీరు ఇంటర్ప్రిట్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు మీరు సగమే ఇంటర్ప్రిట్ చేయగలుగుతారు. దానివల్ల ఫ్లూయెన్సీ దెబ్బతింటది. సో, మీకు నోట్ టేకింగ్ ఎంత బాగా వచ్చి ఉంటదో మీరు అంత బాగా టెస్ట్‌లో స్కోర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ try and maintain your fluency. Fluency is very important in this time. మీ దగ్గర నోట్స్ లేకపోతే ఫ్లూయెన్సీ దెబ్బతింటది. సో దీస్ ఆర్ ఇంటర్రిలేటెడ్. ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు క్రాక్ ద NAATI ఎగ్జామ్ ఈజీలీ. సో ఇదేంటంటే వొకాబులరీ. మీకు తెలుగు వొకాబులరీ ఎంతవరకు వచ్చు అనేది చాలా పెద్ద క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తుంది. మనము చిన్నప్పటి నుంచి తెలుగు మాట్లాడుతూనే ఉన్నాం, కానీ మనకి విన్నప్పుడు వర్డ్ అర్థమైపోతుంది. ఆ వర్డ్ అర్థం ఏంటి అని అర్థమైపోతుంది. వాళ్ళు మాట్లాడుతున్న మీనింగ్ ఏంటి, వాళ్ళు ఏ మీనింగ్ కన్వే చేయడానికి ట్రై చేస్తున్నారు అది అర్థమైపోతుంది. కానీ మనం ఎప్పుడైతే ఇంగ్లీష్ వర్డ్ విని దాన్ని తెలుగులో మాట్లాడాలి అనే టైం వచ్చినప్పుడు మన మైండ్కి తెలుసు ఆ వర్డ్ ఎక్కడో మన బ్రెయిన్లో ఎక్కడో దాక్కొని ఉంది, కానీ అది అప్పుడు టక్కున బయటకు రావడానికి చాలా కష్టపడుతుంది. మనకి అప్పటిలోపు మన NAATI టెస్ట్ అయిపోతుంది. టెస్ట్ అయిపోయి స్కోర్ కూడా వచ్చేస్తుంది. మీరు ఒక ఇంగ్లీష్ సెగ్మెంట్ విన్నారు, నోట్ టేకింగ్ పర్ఫెక్ట్గా చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వొకాబులరీ మొత్తం మీ దగ్గర ఉంది ఇంగ్లీష్లో, కానీ మీరు ఇప్పుడు తెలుగులో చెప్పాలి. తెలుగులో చెప్పేటప్పుడు ఆ ఇంగ్లీష్ వర్డ్ ఒక వొకాబ్ మీ దగ్గర లేకపోతే తెలుగులో డెఫినెట్గా మీ ఫ్లూయెన్సీ దెబ్బతింటుంది. సో దీస్ ఆర్ ఆల్ ఇంటర్ రిలేటెడ్ అనమాట. మీరు ఈ 3 థింగ్స్ మీద ఫోకస్ చేయగలిగితే NAATIలో ఈజీగా పాస్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ మనం మాట్లాడే లాంగ్వేజ్ రోజు తెలుగే కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తుంది. వొకాబులరీ మీద స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఒక చిన్న ఫన్ టెస్ట్ పెడదాం. సెల్ఫ్ అసెస్మెంట్ అనమాట. నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఇంగ్లీష్ వర్డ్స్ డిస్ప్లే చేసిన తర్వాత మీకు ఒక 4 or 5 seconds టైం ఉంటుంది. ఆ 4-5 secondsలో దాన్ని తెలుగులో ఏమంటారో ఇంటర్ప్రిట్ చేయడానికి ట్రై చేయండి. ఈ టెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తెలుగు నేను మాట్లాడుతున్నాను, నాకు ఈజీగా వచ్చేస్తుంది ఈ ఎగ్జామ్, నేను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియమే, సో నేను బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతాను, నేను అంత ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు అని ఎవరెవరైతే అనుకుంటారో, పోనీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లనే ఈ మాటలు మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి విన్నారా ఎప్పుడన్నా, అలాంటి వాళ్ళకి ఈ వీడియో చూపించండి. ఈ వర్డ్స్ని తెలుగులో చెప్పండి. చెప్తే వెళ్ళండి కూడా వాళ్ళు ఈజీగా పాస్ అయిపోతారు. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. చెప్పకపోతేనే ప్రాబ్లం. వాళ్ళకి ప్రాక్టీస్ చాలా అవసరం ఉంది. సో లెట్స్ గో అహెడ్. సో గాయ్స్, హౌ డిడ్ యూ గో? నేను మీకు 9 words స్క్రీన్ మీద పెట్టాను ఇంతకుముందు. సో 9లో ఎన్ని మీరు ఇంటర్ప్రిట్ చేయగలిగారు తెలుగులో? 7 కంటే ఎక్కువ చేయగలిగారా? దెన్ యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ వొకాబులరీ. మీకు ఆల్రెడీ మంచి వొకాబులరీ వచ్చి ఉంది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు 7 కన్నా తక్కువ చేశారా అనుకోండి, తెలుగు యొక్క వొకాబులరీ మీద చాలా బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. చాలా టైం స్పెండ్ చేయండి. ఇప్పుడు మీకు డిస్ప్లే చేసిన వొకాబులరీ ఇంతకుముందు వేరే లాంగ్వేజెస్లో ఎగ్జామ్లో వచ్చినవే. అకాడమిక్ వొకాబులరీ ఇవి చాలా ఫ్రీక్వెంట్గా ఏ లాంగ్వేజ్లో అయినా కూడా టెస్ట్లో వస్తూ ఉంటాయి. ఇప్పుడు తెలుగులో కూడా నో డౌట్. ఇప్పుడు టెస్ట్ జరగకపోయినా కూడా చాలామంది కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ చేశారు. అవన్నీ బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ప్రీవియస్ డైలాగ్లో వచ్చిన వొకాబులరీ డైలాగ్స్ని వాళ్ళు తెలుగులో ఇంటర్ప్రిట్ చేసి, సో అదే పెద్ద ప్రాబ్లం NAATI ఎగ్జామ్కి. సో మీరు దయచేసి ఈ 3 things, నోట్ టేకింగ్, ఫ్లూయెన్సీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వొకాబులరీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎక్కువ టైం స్పెండ్ చేయకండి, ఎందుకంటే కొన్ని అకాడమిక్ వర్డ్స్ ఉంటాయి. మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఇంతకుముందు
నాటీ వొకాబులరీ ఏవైతే ఉంటాయో వాటిలో నుంచి డెఫినెట్‌గా వస్తాయి. మీరు రాంగ్ ట్రాక్‌లో పోయి అక్కర్లేని వొకాబులరీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నేను కూడా ఫ్యూచర్‌లో కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను. వొకాబులరీ ఎలాంటివి నేర్చుకోవాలి, కొన్ని వొకాబులరీ మెటీరియల్ పోస్ట్ చేయడమో ఏదో ఒకటి ట్రై చేస్తాను చేయడానికి. అండ్ ఈ పర్టిక్యులర్ టైం మనం ఇండియాలో ఉన్నా కూడా నాటీ టెస్ట్ ఇవ్వడానికి ఒక మంచి ఆపర్చునిటీ. ఆన్‌లైన్ టెస్ట్ చేయడం వల్ల డిసెంబర్ 31 వరకు నాటీ ఆన్‌లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఇండియాలో ఉన్నా కూడా మీరు డిసప్పాయింట్ అవ్వకుండా నాటీ టెస్ట్‌కి ఇండియన్ పాస్‌పోర్ట్ ఇచ్చి, ఇండియన్ అడ్రస్ పెట్టి టెస్ట్ బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఇండియాలో ఉండే ఎగ్జామ్ రాయండి. ఈ యొక్క ఆపర్చునిటీని మళ్ళీ మిస్ చేసుకోవద్దు. ఒకవేళ ఫర్ సమ్ రీజన్ వాళ్ళు ఫేస్ టు ఫేస్ టెస్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తే మీరు ఈ యొక్క గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకునే వాళ్ళు అవుతారు. ఇండియాలో ఎవరైతే ఆస్ట్రేలియన్ పిఆర్ కోసం ట్రై చేస్తున్నారో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఆస్ట్రేలియాలో పిఆర్ అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది వర్క్ ఎక్స్పీరియన్స్ కింద. సో అలాంటి వాళ్ళు కూడా ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేసుకోవడానికి పీటీ ఇండియాలో ఎలాగో చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం నాటీ కూడా ఆన్లైన్ టెస్టింగ్ ఉండడం వల్ల మీకు ఒక మంచి ఆపర్చునిటీ ఇది. ఇండియాలో ఉండి ఈ ఎగ్జామ్ ఇచ్చి పాస్ అయితే మీకు ఎక్స్ట్రా 5 పాయింట్స్ వస్తాయి. అవి మీకు చాలా ఫ్యూచర్లో హెల్ప్ అవుతాయి అనమాట. సో దయచేసి అందరూ ఈ నాటీ ఎగ్జామ్ సీరియస్గా తీసుకోండి. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్ పెట్టండి. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఆన్సర్ ఇవ్వడానికి. హోప్ఫుల్లీ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. Bye.